ఇక బషీర్బాగ్ లో గణేష్ శోభాయాత్ర భక్తుల సందడికి సంబంధించి మరింత సమాచారం కంచె రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం అక్కడ శోభాయాత్ర ఏ విధంగా నడుస్తుంది, భక్తుల సందడి ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి ఒక్కొక్కరుగా బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు బడా గణేశుడు నిమజ్జనం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వినాయక విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరుతాయి. ఎందుకంటే పోలీసులు కూడా ఒకేసారి అన్ని విగ్రహాలను నిమజ్జనానికి బయలుదేరితే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అదేవిధంగా చాలామంది భక్తులు బడా గణపతి నిమజ్జనం చూడడానికి చాలామంది ట్యాంక్ బండ్ చేరుకుంటారు. ఇలాంటి సమయంలో చాలా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతుంది. అదేవిధంగా కొన్ని ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి పోలీసులు సూచన మేరకు ముందుగాల ఎప్పుడైనా హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అంటే ముందుగాల ఖైరతాబాద్ గణపతి విగ్రహం తర్వాత మిగిలిన గణనాథుల విగ్రహాలు కొనసాగుతుంటాయి. అందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం 2-2:30 గంటల వరకు ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనమయ్యారు. తర్వాత కొద్దిసేపటి క్రితమే బాలపూర్ గణనాథుడు బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో ట్యాంక్ బండ్కు బాలపూర్ గణనాథుడు చేరుకుంటారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బషీర్బాగ్లో వినాయక విగ్రహాలు సాయంత్రం వేళలో మెల్లమెల్లగా ఇటువైపు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న చిన్న గణనాథులు ఇళ్లలో కొలిచే ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న కాలనీలో ఏర్పాటు చేసుకున్న షాపుల వద్ద ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలు చిన్న చిన్న ఆటోలలో, సొంత వాహనాలలో, కార్లలో, లేకపోతే టూ వీలర్లో తీసుకొని వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ వైపు తీసుకొని నిమజ్జనం చేశారు. ఇక సాయంత్రం 6-7 గంటలకు భారీ ఎత్తున వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్కు చేరుకునే అవకాశం ఉంటే చూడొచ్చు. ఒక ఆటోలో ఒక ఫ్యామిలీ మొత్తము వినాయకుడిని తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? కిషన్బాగ్ పిల్లర్ నెంబర్ 143 అండి. గత 15 సంవత్సరాలుగా మేము ఆటోలో మా వినాయకుని విసర్జన కోసం తీసుకొని వస్తున్నామండి. నిమజ్జనానికి విశేషణ భక్తులకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. అంటే మీరు రెగ్యులర్గా ఆటోనే ఫాలో అవుతారా? అంటే మీ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న వినాయకుడా లేకపోతే మీ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న వినాయకుడు అండి. రెగ్యులర్గా మేము ఆటోలోనే తీసుకొని వస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతసేపు అయిందమ్మా మీరు స్టార్ట్ అయ్యి ఇంటికా నుంచి? మేము మార్నింగ్ 12 o'clock ఆఫ్టర్నూన్ 12 o'clock స్టార్ట్ అయినామండి. ఇక్కడ 3 o'clock ఇక్కడ వెళ్తున్నాము. మీరు వచ్చే దారిలో వినాయక విగ్రహాల ర్యాలీ, శోభయాత్ర చాలా 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 మంచిగా ఉందండి. భక్తులకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ ప్రాబ్లం లేకుండా చాలా మంచి ఫెసిలిటీ ఉందండి. ఎంతమంది వస్తున్నారమ్మా? మా ఫ్యామిలీ మొత్తం అండి. అంటే మీ ఫ్యామిలీ అంతా ఏర్పాటు చేసుకున్నాము. 12 o'clock వెళ్ళినాము. ఫెసిలిటీస్ మొత్తం చాలా బాగున్నాయి. శోభాయాత్ర కూడా చాలా బాగుంది. ప్రతి ఇయర్ వస్తాం, ఎవ్రీ ఇయర్. ఇది చూడొచ్చు. అంటే ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలను ఉదయం నిమజ్జనం చేయడానికి ఆటోలలో, సొంత వాహనాలలో, టూ వీలర్లలో చాలామంది నిమజ్జనానికి వచ్చిన్నారు. అందులో భాగంగానే చూడొచ్చు ఆటోకు పూర్తిగా డెకరేషన్ చేసిళ్ళు, పూలు కట్టిళ్ళు, పైన వినాయక విగ్రహంను ఏర్పాటు చేసిళ్ళు. ఫ్యామిలీగా వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికి బయలుదేరుతున్నారు చిన్నపిల్లలతో సహా. అంటే ఉమ్మడి కుటుంబాలు హైదరాబాద్లో చాలా రేర్గా తక్కువ ఉంటాయి, కానీ ఓల్డ్ సిటీలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. చిన్న పిల్లగాడు ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. ఏం పేరమ్మా నీ పేరు? డీలక్ష్. ఎట్లా ఉన్నాడు గణపతి? మీ పూజ చేసినావా? చాలా బాగుంది. పూజ చేసిల్లా రెగ్యులర్గా? ఎస్. ఇది చూడొచ్చు, చాలామంది ఫ్యామిలీస్ చిన్న పిల్లలతో పాటు పూర్తిగా హుస్సేన్ సాగర్కు అంటే ట్యాంక్ బండ్కు చేరుకుంటున్నారు, వినాయకులు నిమజ్జనం చేసుకుంటున్నారు. ఉదయం వేళలో అయితే టూ వీలర్లో అంటే ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలను పూజలు చేసిన తర్వాత హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి కుటుంబం ఏదైతే చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా వాళ్ళకు అందుబాటులో ఉన్న వాహనాల్లో, వాళ్ళ సొంత వాహనాల్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వాహనానికి పూర్తిగా డెకరేషన్ చేసుకొని ఉదయం నుంచి నిమజ్జనం తీసుకోవడానికి వస్తున్న పరిస్థితి కనవచ్చు. చాలా వరకు ఉదయం నుంచి ఆటోలు, కార్లలో వినాయక విగ్రహాలు అయితే కనబడతాయి. ఇక సాయంత్రం 5-6 తర్వాత అంటే కొద్దిగా చీకటి పడ్డ తర్వాత పెద్ద ఎత్తున బారులు తీరే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం బషీర్బాగ్ చౌరస్తాకు వినాయక విగ్రహాలు బారులు తీరాలంటే కంపల్సరీ 6 తర్వాతనే ఉంటుంది. చాలామంది సిటీలో
వినాయక నిమజ్జనాలు చూడడానికి ట్యాంక్ బండ్కి చేరుకుంటారు. ట్యాంక్ బండ్ దగ్గర వీలు కాని వాళ్ళు ఇతర ప్రాంతాలు ఏదైతే బషీర్బాగ్ కావచ్చు, లేకపోతే ముందున్న మోంజాయి మార్కెట్ కావచ్చు, అక్కడ నుంచి చూస్తుంటారు. ఎక్కువగా బషీర్బాగ్ ఈ సర్కిల్లో కొద్దిగా కూర్చోడానికి, నిలబడడానికి కొద్దిగా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్పేస్ ఉంటుంది. బాబు జగజీవన్ రావు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చుట్టూ ఒక లాన్ ఉంటుంది, ఒక గ్రీనరీ ఉంటుంది. సో ఈ గ్రీనరీ సర్కిల్లో పిల్లలతో వచ్చి కూర్చొని పోయే విగ్రహాలను, అంటే నిమజ్జనానికి వెళ్ళే విగ్రహాలను చూడడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలామంది క్రౌడ్ ఇక్కడ ఉంటారు. ఇప్పుడిప్పుడే ఈ సర్కిల్కు సిటీ నలుమూల నుంచి చాలామంది ప్రజలు ఈ సర్కిల్కి వచ్చి ఈ గ్రీనరీలో కూర్చున్నారు. మరి కాసేపులో అంటే దాదాపు 5-6 తర్వాత పెద్ద ఎత్తున భారీ వినాయకులు, అంటే తీరొక్క రూపంలో ఉన్న వినాయక విగ్రహాలు నిమజ్జనానికి సాయంత్రం వేళలో లారీలలో, ట్రాక్టర్లలో కావచ్చు, అదేవిధంగా డీసీఎంలో కావచ్చు, హుస్సేన్ సాగర్కు తరలి వెళ్ళే సమయంలో ఇక్కడ చాలా అద్భుతమైన ఒక సీనరీ అయితే ఉంటుంది. సో అది చూడడానికి చాలామంది ఉదయం నుంచి వెయిట్ చేస్తుంటుంటారు. సో చూడొచ్చు అయితే బషీర్బాగ్లో ఇప్పుడిప్పుడే వినాయక విగ్రహాలు, చిన్న వినాయక విగ్రహాలు అయితే సాగర్కు తరలిస్తున్నాయి. చాలా మందిని ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? జుక్కల్ కాన్స్టిట్యున్సీ. చుక్కల నుంచి వచ్చారు. అవును, ఇక్కడ వినాయకులు చూడడానికి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చుంటే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఇట్లుంటుందన్నా. మీరు అంటే అంత దూరం నుంచి వచ్చారు కదా, హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనం, అంటే వినాయక నిమజ్జనం ఏ విధంగా ఉంటుంది? మీరు ఎలాంటి అనుభూతి పొందుతారు? నిమజ్జనం చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే మేము యాక్చువల్ వచ్చింది ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు చూడాలన్నట్టు. లాస్ట్ ఇయర్ అనుకున్నాం, మిస్ అయినాం. కానీ ఈసారి ఆ భాగ్యం మాకు దక్కింది. అదేవిధంగా బాలాపూర్ వినాయకుడిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మేము 4 వచ్చామండి. అంటే మొత్తం ట్యాంక్ బండు, హుస్సేన్ సాగర్ అదంతా చూసుకొని ఇటు సైడ్ వచ్చారు. అవన్నీ పరిసరాలు చూసుకొని వచ్చి మళ్ళీ ఇంకా తిరుగు ప్రయాణంకు మా ఊరికి వెళ్ళడానికి పయనం అవుతున్నాం. అంటే చాలామంది హైదరాబాదు నిమజ్జనం అంటేనే హైదరాబాదు అంటే వినాయక నిమజ్జనాలకు చాలా ఫేమస్ అంట. చాలామంది వస్తుంటారు. అంటే ఎవ్రీ ఇయర్ చాలామంది వస్తుంటారు. మరి ఎక్కడ నైట్ ఎక్కడ స్టే చేస్తారు? నైట్ స్టే అని ఏం లేదండి. ఇప్పుడు నైట్ లోపల వెళ్ళిపోవాలా. వెహికల్ అరేంజ్ చేసుకుని వచ్చినాం మేము. ఈరోజు నైట్ లోపల వెళ్ళిపోవాలా. చూడొచ్చు చాలామంది అయితే ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి హైదరాబాదు, ఎక్కువగా వినాయకుని పండుగ అంటే నార్త్ ఇండియాలో ముంబై తర్వాత హైదరాబాదు, సౌత్ ఇండియా చూసుకున్నట్లయితే హైదరాబాదులో వినాయక నిమజ్జనం ఘట్టం అనేది చాలా చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి చాలామంది వినాయక నిమజ్జనాలను చూడడానికి హైదరాబాద్కి వస్తా అంటారు. కొందరు ఇతర ప్రాంతాలకు సంబంధించిన, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా, ఇటు ఏపీ కావచ్చు, లేకపోతే మిగతా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి వినాయక నిమజ్జనాన్ని, ఒక ఘట్టాన్ని చూసి ఉప్పొంగి పోతుంటారు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకుంటారు, బడా గణపతి అని. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథునికి చాలా హిస్టరీ ఉంది. సో ఆ పెద్ద గణనాథుని దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన గణపతి విగ్రహాలను చూసి తన్వెత్తం పొందుతారు. సో హైదరాబాద్లో చాలామంది దూర ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వచ్చి ఈ గణపతి నిమజ్జనం సంబంధించిన ఘట్టాన్ని చూస్తుంటారు. సో చూడాలి. మరి సాయంత్రం వరకైతే పెద్ద ఎత్తున గణనాథులు బషీర్బాగ్ ఫ్లైఓవర్ మీదుగా లిబర్టీ, అదేవిధంగా ట్యాంక్ బండు, ఎన్టీఆర్ మార్గ్, ఈ 2 మార్గాలలో నిమజ్జనం చేస్తున్నారు. కాబట్టి సాయంత్రం 5-6 తర్వాతనే భారీ ఎత్తున గణనాథులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది అయితే ఇక్కడ పబ్లిక్ వచ్చి వెయిట్ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా గణపతి విగ్రహాలను ఒకసారి చూసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితిగా ఉంటుంది. ఏ నుంచి వచ్చినావు? మాది వికారాబాద్ సార్. ఎందుకు వచ్చినావు? అంటే నిమజ్జనం చూడడానికి. అయితే ఇక్కడ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది వికారాబాద్. అయితే నిమజ్జనం చూడడానికి ప్రత్యేకంగా అంటే చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఇక్కడ ఖైరతాబాద్ అట్లనే బాలాపూర్ వినాయకులను ప్రత్యేకంగా చూడడానికి వచ్చినాము. అయితే బాగా ఇంట్రెస్ట్ తోటి దేవుని యొక్క ఆశీర్వాదం కలగాలని చెప్పి చూడడానికి వచ్చినాము. ఎవరు ఒక్కరే వచ్చినా? మా బ్యాచ్ ఉన్నది, ఒక 10 మంది ఉన్నాము. వెనకాల వినాయకుని వెంబడి ఉన్నారు. అయితే నేను ఒక్కరిని ఇప్పుడు ముందు వచ్చిన చూద్దామని. నా పేరు నాగేష్, వికారాబాద్ అండి. ఇది అంటే ఈ వికారాబాదు, ఆయన జుక్కలు, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి చాలామంది అయితే
పబ్లిక్ అయితే హైదరాబాదు ఈ నిమజ్జనం ఎస్పెషల్లీ గణపతి విగ్రహాల నిమజ్జనం ఏదైతే ఉందో అది చూడడానికైతే చాలా దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చారు. సో సాయంత్రం అయితే ఇక్కడ మొత్తం క్రౌడ్, ఎటు చూసినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ పెద్ద లాఠీ చార్జ్ ఆ సీన్ జరిగింది. ఎందుకంటే గణపతి మండపాల నుంచి వెళ్ళి తీసుకొస్తున్న గణనాథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు పోకపోవడం వల్ల చాలా గందరగోళం ఏర్పడిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉండే లాస్ట్ ఇయర్. సో ఈసారి అలాంటి ఇబ్బందులు, అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కావచ్చు అంతా కోఆర్డినేట్ చేసుకున్నారు. వెంటనే అంటే వచ్చిన గణపతి విగ్రహాలను వెంటనే తరలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో అందుకనే చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది. ఉదయం నుంచి అయితే వచ్చిన విగ్రహాలను కూడా ఎక్కువ సందడి కాకుండా వెంటనే ముందుకు సాగనంపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణనాథుడు కూడా ఈ బషీర్బాగ్ ఈ మార్గం గుండా ట్యాంక్ బండ్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ట్యాంక్ బండ్లో బషీర్బాగ్ గణనాథుడిని నిమజ్జనం చేసే అవకాశం ఉంది. సో సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. సాయంత్రం ఇక్కడ బషీర్బాగ్ సర్కిల్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున భారీ వేల సంఖ్యలో వినాయకులు ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు 20 నుండి 30,000 గణనాథులను ఇంకా నిమజ్జనం చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసినామని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. మిగిలిన అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా కోఆర్డినేట్ చేసుకుని వేగవంతంగా ఒకటే రోజు, గతంలో లాస్ట్ ఇయర్ 2 రోజుల వరకు వినాయక నిమజ్జనాలు జరిగేది. ఈసారి మాత్రం ఒకటే రోజుల్లోనే పూర్తిగా వినాయక నిమజ్జనాలు జరిగేలాగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది కోఆర్డినేట్ చేస్తున్నారు. దానికి అనుకూలంగానే నిమజ్జనాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. సాయంత్రం పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్కు ఎన్టీఆర్ మార్కు చేరుకోబోతున్నాయి. వాటిని కూడా నిమజ్జనం చేసే అవకాశం అయితే కనబడుతుంది.